ఆ జూ తీసుకుపోయి ఆ జూని ఎక్కడికో షిఫ్ట్ చేస్తారు. ఇవన్నీ మాట్లాడాల్సిన బాధ్యత లేదా? ప్రజలకు సంబంధించింది కదా. ఈ ఈ ఈ నగరానికి చెందిన జూతో ఎవరికి ఏమి ఎమోషనల్ బాండింగ్ లేదు. మరి ఎవరికి అంటే ఎమోషనల్ గా మనకి మన మ్యూజియం అంటే మన జూ అంటే ఉండదా? కనీసం అదన్నా చర్చించారా ఎవరైనా? వాంతారా అనే రిలయన్స్ సంబంధించిన కంపెనీ లేదా అంబానీ కొడుకుకు సంబంధించిన కంపెనీ ఇస్తున్నారు అంటే దాని మీద ఎవరైనా ఒక్కళ్ళన్నా మాట్లాడారా? అంటే ఉదాహరణకి నేను ఇవన్నీ చెప్తున్నా అండి. కాబట్టి ఆయన ఏదో మాట్లాడాడు, తన అభిప్రాయం చెప్పుకున్నాడు శివాజీ. అక్కడ ఆడపిల్లల్ని ఆయన వాళ్ళనే బాధ్యులు చేశాడు. అంటే మన సమాజంలో ఒక భావదారు ఉంది, అంటే ఒక ఆలోచన విధానం ఉంది, ఒక ఐడియాలజీ ఉంది. ఏంటంటే అత్యాచారం జరిగితే, ఇప్పుడు నిర్భయ హంతకులు అత్యాచారం జరిగితే 9 గంటలకి అమ్మ బస్ స్టాప్ లో నిలబడింది, అందుకని మేము రేప్ చేసి చంపేశాం అని ఇద్దరు, ముఖేష్ సింగ్ ఇంకొక శర్మ, రాకేష్ శర్మ అనే ఇద్దరు సుప్రీంకోర్టు అడ్వకేట్ల మధ్య నిలబడి ఆ హంతకులు వెనక సుప్రీంకోర్టు బ్యాక్ డ్రాప్ కనపడుతుండగా మాట్లాడారు. 9 గంటలకి నిలబడింది కాబట్టి మేము ఆడది 9ంటికి నిలబడితే రేప్ చేసి చంపేశామని చెప్పగలిగేటువంటి దేశంలో సిగ్గుపడ్డం ఎవరికన్నా చేతనైందా ఇప్పటి వరకు? ఇద్దరు అడ్వకేట్లు నల్ల కోట్లు వేసుకుని సుప్రీంకోర్టు బ్యాక్గ్రౌండ్ గా ఆ హంతకులు ఆ మాట చెప్తే దాన్ని డిఫెండ్ చేసి ఆ శర్మ అనే అతను ఏమంటాడంటే, అవును నా కూతురు కనుక 9ంటికి ఇప్పుడు ఆ నిర్భయ లైఫ్ ఆఫ్ పై అనే ఒక సినిమా చూసారు, చాలా గొప్ప సినిమా. చూసి 9ంటికి బస్ స్టాప్ లో నిలబడింది. ఆ అమ్మాయి ఫ్రెండ్ కూడా ఉన్నాడు, బాయ్ ఫ్రెండ్ తో నిలబడింది కాబట్టి చంపేస్తామన్నారు వీళ్ళు రేపులు చేసి. ఎంత అన్యాయం అండి. దానికి ఏమంటే, నా కూతురే కనుక 9ంటికి బస్ స్టాప్ లో నిలబడితే నా ఫామ్ హౌస్ కు తీసుకెళ్లి కెరోసిన్ పోసి సజీవ దహనం, పెట్రోల్ పోసి సజీవ దహనం చేసేవాడిని అని ఈ వీళ్ళని డిఫెండ్ చేసిన లాయర్ మాట్లాడాడు. దానికి సిగ్గుపడడం ఎవరికైనా తెలుసా ఈ దేశంలో? 9ంటికి నేను ట్రైన్ లో వస్తుంటే 10ంటికి వచ్చే ట్రైన్ 12ంటికి వస్తుందండి, నేను రావద్దా నా ఇంటికి? అంటే 9ంటికి వాళ్ళ కాల్ సెంటర్స్ లో జాబులు చేసేవాళ్ళు, మాల్స్ లో సూపర్ బజార్లలో పనిచేసే పిల్లలు వాళ్ళు ప్యాంటు చొక్కాలు వేసుకుని ఉద్యోగాలు చేయాల్సిన స్థితిలో వాళ్ళు 9కి 10కి బస్ స్టాపుల్లో ఉంటే చేసేయచ్చా? వీళ్ళు సాంప్రదాయ దుస్తులు వేసుకోలేదు, వీళ్ళు 9ంటికి బయట నిలబడ్డారు కాబట్టి ఏమైనా చేయొచ్చా? ఇదే మాట్లాడుతున్నారు. ఏ టైంలో నిలబడ్డది, ఎక్కడ నిలబడ్డది, ఎందుకు నిలబడ్డది, ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నారు అంటే బాధితుల్ని బాధ్యుల్ని చేస్తున్నారు. అంటే ఇప్పటి వరకు జరిగిన రేపుల మీద చర్చలు ఏంటో తెలుసా అండి? బట్టలు. కానీ వాస్తవం ఏంటి అంటే, బట్టల కారణంగా రేపు గురైన అమ్మాయి లేదు అసలు దేశంలో. ఆమె బట్టలు వేసుకుంది కాబట్టి రేపు గురైందనే ఒక్క ఘటన కూడా లేదు. రేప్ విక్టిమ్స్ బట్టల్ని ఒక ఆమె బెంగళూరులో డిస్ప్లే చేసింది. అందులో ఒక అమ్మాయి ప్యాంట్ చొక్కా వేసుకుంది, కానీ మిగతా అందరు సాంప్రదాయ దుస్తులు వేసుకుంది. మగవాళ్ళ చూపు ఆ విధంగా ఉందంటారు. మగవాళ్ళ ఆలోచన, ప్రధానంగా ఆలోచన అంటే బయట ఎక్కడ కనపడినా, హెల్ప్లెస్ గా కనపడినా, అమాయకంగా కనపడినా, ఒంటరిగా కనపడినా, అందంగా కనపడినా, ఆయనకి గనక అవకాశం ఉంటే అది నా చాయిస్ అనుకుంటున్నారు, కానీ నాకు హక్కు లేదు, నేను ఆమె మీద పడి ఆమె అత్యాచారం చేసే హక్కు లేదు అనేది ఆ స్పృహ లేదు మనకి. ఆ స్పృహను ఇవ్వడంలో మనం ఫెయిల్ అయ్యాం. దానికి ఒకటే కౌంటర్. ఇన్ని మాట్లాడుతున్నారు కదా, అదే శివాజీ చెప్పచ్చు, అమ్మాయిలు ఎక్కడన్నా ఉండని, ఎట్లన్నా ఉండని, అందంగా ఉండని, లేకపోని, ఏ బట్టలన్నా వేసుకొని, ఒంటరిగా ఉండని, నిస్సహాయంగా ఉండని, హెల్ప్లెస్ గా ఉండని, ఆమె ఒంటి మీద చెయ్యి వేయొద్దు అని చెప్తే ఎంత బాగుంటుంది. మగవాళ్ళు ఆమె అంగీకారం లేకుండా ఒంటి మీద చెయ్యొద్దు అంటున్నారు. మ్యూచువల్ కన్సెంట్ తోటి ఏదైనా జరిగినది వేరు విషయం అండి. మ్యూచువల్ కన్సెంట్ అంతే. కాబట్టి కన్సెంట్ చిన్న పదం అండి. ఉరి శిక్షలు కూడా వద్దు. దిశ ఎన్కౌంటర్ లో చంపితే వాళ్ళ కోసం మేమే కదా ఫైట్ చేస్తున్నాము. కాబట్టి నేనేమంటున్నా అంటే, డోంట్ టచ్ హర్ వితౌట్ కన్సెంట్. అది ఎంత అద్భుతంగా ఉంటుంది ఈ దేశం. అదే ప్రపంచ దేశాల్లో ఏ బట్టలు వేసుకున్నా వాళ్ళకి రక్షణ కల్పించే కాన్సెప్ట్. ఇప్పుడు నేను చెప్పా కదా, ఈ బట్టలు మీరు ఏ దేశం కన్నా వెళ్ళండి, ఈ బట్టలు వేసుకుని తిరిగే వాళ్ళు కనపడతారు, ఎక్కువ కనిపిస్తారు. ట్రైన్లలో, బస్సుల్లో మన దగ్గర కనిపారు. నేను చాలాసార్లు మెట్రో ట్రైన్లలో వెళ్ళినప్పుడు ఈ బట్టలతో కనపడరు. కానీ నేను న్యూయార్క్ టు న్యూ జెర్సీ నేను మెట్రోలో వచ్చినప్పుడు ఈ బట్టలతో చాలా మందిని చూశాను. ప్యారిస్ లో చూశాను. అంటే నిజంగా అది వాళ్ళకి అలవాటు అయిపోయినాయి. కానీ అక్కడ ఉన్న కాన్సెప్ట్ ఏంటంటే, ఏ బట్టలన్నీ వేసుకో, డోంట్ టచ్ హర్ వితౌట్ కన్సెంట్.
టీజింగ్ చేయలేవు, ర్యాగింగ్ చేయలేవు, ఏమీ చేయలేవు. అది గొప్ప కల్చర్ అవుతుంది తప్ప మనదే గొప్పది అనుకుని మేము స్త్రీలని పూజిస్తున్నాం, మేము స్త్రీలని చాలా గౌరవంగా చూస్తున్నాం అని చెప్పుకుంటూ ఆమె బయట జారింది కాబట్టి నేను పడ్డా, ఆమె తక్కువ బట్టలు వేసుకుంది కాబట్టి నేను పడ్డా, ఇవన్నీ ఏందండి? ఆమె రాత్రిపూట కనపడింది కాబట్టి నేను పడ్డా, ఆమె ఒంటరిగా ఉంది కాబట్టి నేను పడ్డా, ఏందండి? ఎక్కడన్నా ఉండని, ఎట్లన్నా ఉండని, ఆమె అంగీకారం లేకుండా ఆమె ఒంటి మీద చెయ్యేసారా, అక్కే లేదురా, అది నీ ఛాయిస్ కాదురా బాబు అని చెప్తే ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ యువర్ చాయిస్ అని ఏ హీరో ఎందుకు చెప్పడండి? ఈ ఘటన తర్వాత ఒక మంచు మనోజ్ మాట్లాడారు, ప్రకాష్ రాజు మాట్లాడారు, మాట్లాడారు. అంటే మనము ఆ సెన్సిబిలిటీని పెంచుకోవాలి. ఇంకా ఎప్పటికి వస్తుందండి మనకి? కాబట్టి ఇంకా ఆడవాళ్ళకే చెప్పడం శివాజీ తప్పైతే, ముఖ్యంగా మేము సంధ్యారెడ్డి కూడా అంటుంది అసలు అనసూయ వల్ల, చిన్మయ్ వల్ల ఏం ఉపయోగం దేశానికి అంటున్నాను. ఈ పాలకుల వల్ల ఏం ఉపయోగం అండి? అంత లూట. నేను దాదాపు 3 లక్షల మహిళలకు చేయూతనిచ్చాను మదర్ ఫౌండేషన్. ఇవన్నీ బుల్షిట్ అండి. ఈ పాలకుల వల్ల ఏం ఉపయోగం అండి? ఈ పార్టీల వల్ల ఏం ఉపయోగం అండి? ఎవడొచ్చినా లూట్ చేయడమేగా. నీకు దమ్ముంటే మిస్ వరల్డ్ పెట్టినప్పుడు నువ్వు మాట్లాడేదాన్ని. నీ కాంగ్రెస్ పార్టీ నిర్వహించింది, నాకు కాంగ్రెస్ కి సంబంధం లేదు ఈ విషయం, నీకు లేదు. కానీ నువ్వు నీ స్పందన నిజమైతే, నీలో ఉన్న భావాలు నిజాయితీగా సమాజానికి సంబంధించినవి అయితే, నువ్వు ముందు మిస్ వరల్డ్ని వ్యతిరేకించేదాన్ని. ఆ గుడ్డ పేలికల ప్రదర్శనలు వద్దు. ఇప్పుడు అనసూయ వేసుకుంటే నీకు ఇబ్బంది, మరి అంతమంది అన్ని దేశాల వాళ్ళని పిలిపించి నడిపించిండ్రే అవే బట్టలు, ఇంకా తక్కువ బట్టలు వేసుకుని నడిచారు వాళ్ళు. అన్ని రౌండ్లు నడిచినాయి, అన్ని గుడ్డ పేలికల రౌండ్లు నడిచినాయి. అందులో భాగంగా అవన్నీ మీడియా ఎగబడి మరి చూపించింది. అప్పుడు నీ నోరు ఎక్కడ మూసుకుపోయింది? ఎందుకు మాట్లాడలేదు? కాబట్టి నేనేమంటున్నా అంటే, గౌరవంగా ఉండడం, గౌరవంగా డ్రెస్ కల్చర్ ఉండడం, ఇవన్నీ కూడా ఆబ్జెక్టివ్ గా మాట్లాడాలి, సబ్జెక్టివ్ గా మాట్లాడకూడదు. అంటే వ్యక్తుల్ని తీసుకొచ్చి నువ్వు వేసుకున్నావు అంటే చిన్మయి డిబేట్ కి రెడీగా ఉన్నా, కావాలని ఇక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా డైరెక్ట్ డిబేట్ కి. వీళ్ళకున్న జ్ఞానం ఎంత, వీళ్ళకున్న ఆలోచన ఎంత, పంజోట చౌరస్తాకు వస్తాం కావాలంటే. ఆమె మాట్లాడిన భాషలోనే ఆమె స్థాయి ఏంటో అర్థమైంది. ఒక విషయం అండి నేను అడుగుతా, మహిళా కమిషన్ అనేది పోరాడి సాధించుకున్న మహిళా కమిషన్. అందులో ఆమె ప్రశ్నించింది, ఎందుకంటే ఆడవాళ్ళని చులకనగా మాట్లాడాడు శివాజీ మాట్లాడాడు కాబట్టి కంప్లైంట్ వచ్చింది, పిలిచింది. ఆమె అసలు అంతగానో మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరేళ్ల శారద మీద దాడి చేయాల్సిన అవసరం ఏంటి? ఆమె నిజంగానే మంచి ఇంట్రెస్ట్ తో ఉంది అనుకో, జనరల్ గా మాట్లాడచ్చు. మాలాగా అబ్సీనిటీ వలన నష్టం ఉంది, యూత్ కి అశ్లీలత వలన నష్టం ఉంది. మేము మా చిన్నప్పటి నుంచి సినిమా పోస్టర్లకి రంగులేసిన వాళ్ళం, ఈ సినిమా వాళ్ళు పిచ్చి పిచ్చి డాన్సులు వేస్తే వ్యతిరేకించిన వాళ్ళం, ఈ పోస్టర్లు పెడితే వాటి వలన యాక్సిడెంట్లు కూడా అయితే అట్లా పెట్టొద్దు అని చెప్పి మాట్లాడిన వాళ్ళం. అప్పుడు ఎవ్వరూ రాలే, వీళ్ళు ఎవరు ఎప్పుడు రాలేదు. ఆ పోస్టర్లకు వ్యతిరేకంగా వాటిని మేము చించాము, నల్ల రంగులు పూసాము. ఎప్పుడైనా వచ్చారా వీళ్ళు? ఇక మా వల్ల కాగో ఈ చేతులు ఎత్తేసి వదిలేసాం. ఈ హైదరాబాద్ లో సిటీ ఇప్పుడున్న మహంతి వాళ్ళ ఫాదర్, సీనియర్ మహంతి ఉండేవారు, మన అవినాష్ మహంతి వాళ్ళ ఫాదర్, ఆయన సిటీ కమిషనర్ గా చేశారు. సిపిగా చేసినప్పుడు మొదటిసారిగా ఈ డిస్కోటెక్కులు, ఈ అందాల పోటీలు, ఈ కల్చరు సమాజానికి నష్టం అని మేము కంప్లైంట్ ఇస్తే ఆయన మా అభిప్రాయాన్ని గౌరవించి వాటికి పర్మిషన్ ఆపేశారు. దినేష్ ఒక ఆయన మన సుకుమార్ అని ఉండేవారు, ఈ అప్పట్లో మన అవుట్స్కర్ట్స్ లో ఉండే కొన్ని వాటిల్లో ఈ డాన్సులు పెట్టారు, డిస్కోటెక్కులు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.